మయన్మార్లోని సాంగెంగ్లో ఒక పాఠశాలపై సైనిక ప్రభుత్వం సోమవారం జరిపిన విమాన దాడిలో 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మరణించినట్లు వివిధ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారని, పాఠశాల సమీపంలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నడుపుతున్న ఈ విద్యా సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ వరకు తరగతులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం సాయుధ సంఘర్షణ జరుగుతుంది. తిరుగుబాటుదారులపై సైనిక ప్రభుత్వం విమానాలతో దాడులు జరుపుతోంది. అయితే ఈ పోరులో సైనిక ప్రభుత్వం ఇంతవరకు 6,600 మందిని హతమార్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మయన్మార్లోని సాంగెంగ్లో ఒక పాఠశాలపై సైనిక ప్రభుత్వం సోమవారం జరిపిన విమాన దాడిలో 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మరణించినట్లు వివిధ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారని, పాఠశాల సమీపంలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నడుపుతున్న ఈ విద్యా సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ వరకు తరగతులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం సాయుధ సంఘర్షణ జరుగుతుంది. తిరుగుబాటుదారులపై సైనిక ప్రభుత్వం విమానాలతో కూడా దాడులు జరుపుతుంది. ఈ పోరులో సైనిక ప్రభుత్వం ఇంతవరకు 6,600 మందిని హతమార్చింది.